నా పేరు జ్యోత్స్న. నేను హాస్టల్ క్లబ్ నుంచి వచ్చాను. ఓకే, మీకు ఇవాళ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు ఉపయోగపడేవి చెప్పడానికి వచ్చాను. ఇవాళ మీకు నో బ్యాగ్ డే ఏమో కదా, అయినా బ్యాగ్స్తో వచ్చారు అందరూ. ఓకే, సో మీకు సిలబస్ రెగ్యులర్గా జరుగుతుంది అవునా? సో మనం ఎందుకని 10th బ్యాగ్ డే నో బ్యాగ్ డే లేదు? 10th క్లాస్ అనేది ఇంపార్టెంట్. మీకు మాత్రం బ్యాగ్స్ తెచ్చుకోమని సిలబస్ ఫాలో అవ్వమని చెప్తారు. 10th ఇంపార్టెంట్. ఇది మన లైఫ్లో ఫస్ట్ టర్నింగ్ పాయింట్. ఇది పాస్ అయితేనే మనకి మిగతా వాటికి చదవడానికి భవిష్యత్తులో ప్రతి దానికి 10th సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్. అవునా కదా? అవునా? చదువు అనేది అంత ఇంపార్టెంట్. అవునా కాదా? మనకి చదువు చాలా ఇంపార్టెంట్ అని మనకి తెలుసు. ఒక ప్రసిద్ధమైన ఒక ఆయన ఏం చెప్పారు మహనీయుడు, బడిగట్టు ఏమవుతుంది గట్టిగా చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే చాలా మంది చదువుకుంటారు. క్లాస్ అందరూ మంచిగా కాకపోతున్నామా కాదు? సో మీరందరూ చదువుకోకుండా ఎలా ఉంటుంటారు, చదువుకున్నాక ఎలా ఉంటుంటారు? మీకు ఆ డిఫరెన్స్ తెలుసా? మీతో పాటు చదువుకొని పిల్లలు ఎవరైనా మీ ఇంటి దగ్గర ఉన్నారన్నారు, వాళ్ళకి మీకు ఏమైనా తేడా తెలుసుకుంటారు. ఇంటర్ చేస్తారు, ఇంజనీరింగ్ చేస్తారు, డాక్టర్ చేస్తారు. ఎంత చదువున్నా కూడా ఎంత గొప్పగా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ప్రతి ఒక్కరికి కావాల్సింది డిసిప్లిన్. విరాట్ కోహ్లీ ఉంటారు తెలుసా? ఎవరైనా చాలా బాగుంటాడు, అందరికీ తెలుసు. మనకి కప్పులు కూడా తీసుకొచ్చారు. కానీ టైంకి ఆడాల్సిన టైంకి రాదు. అప్పుడు మన కప్పులు ప్రాక్టీస్ చేయాలి. 5ంటికి లేచి 8ంటికి లేచి రోడ్డు మీద నేను రన్నింగ్ చేస్తానంటే అవుతుందా? మార్నింగ్ లేచే చేయాలి. మెడిటేషన్ మధ్యాహ్నం 1 గంటకు కూర్చుంటే చేయగలుగుతామా? మార్నింగ్ 5కి లేస్తే ఆ వైబ్రేషన్ కాబట్టి ఏ టైంలో ఏది చేయాలో ఆ టైంలో పర్ఫెక్ట్గా చేయవచ్చు. దాన్నే డిసిప్లిన్ అంటారు. పక్క వాళ్ళతో ఏం చేయమంటారు? పోటీగా చదువుకోమని. వాళ్ళకంటే మీకు ఇంకా ఎక్కువ దాన్ని ఏమంటాము? ఇంగ్లీష్లో ఏమన్నా పోటీ తత్వాన్ని కాంపిటీషన్. సో మన ఫ్రెండ్స్తో మనకి కాంపిటీషన్ ఉంటుంది. సో ఆ కాంపిటేటివ్గా మనం చదువుకుంటే ఏమవుతాం? ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి. మామూలుగా మనం చదువుకుంటే 20 వచ్చినాయి. సింధు కంటే ఎక్కువ మార్క్స్ రావాలంటే 20 కంటే 22 రావాలంటే ట్రై చేయాలి. సో కాంపిటీషన్ పడాలి, దానికంటే ఎక్కువ రావాలి, బాగా చదవాలి. సో ఇలా కాంపిటేటివ్గా చదవాలి. కాంపిటేటివ్ అనుకుంటాం, దానికంటే ఎక్కువ మార్కులు రావాలి. అలా మన లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలి, ఒక మంచి మనిషిగా ఎదగాలి, మనం అనుకున్న గోల్ సెట్ చేసుకున్నది రీచ్ అవ్వాలి అంటే మనతో మనకి కాంపిటీషన్ ఉండాలి. మనలో చాలా గుణాలు ఉంటాయి. ఏవైతే అది మనకి అవసరం లేదో అది కూడా ఉంటాయి. మనం వాటిని మనం ఓడించాలి. అందులో ముఖ్యంగా ఉండేది ఈగో. ఈగో ఉంటుందా ఉండదా? మీ అందరికీ ఉంటుంది. ఎలా ఉంటుంది? వైఫైలో ఉంటుందా? వైఫైలో చుట్టూ ఉంటుందా? చెప్పండి. ఈగో ఎలా ఉంటుంది? వైఫైలో చుట్టూ ఉంటుందా? ఉన్నది కదా. ఈగో ఉండదు. మనకి రానిది ఉంటుంది ఏదో ఒకటి. అది మనం పక్క వాళ్ళు అడిగి తెలుసుకోవాలి. వాడిని అడిగితే నాకు వచ్చే నేను ట్రై
ఉంటే అది మన భవిష్యత్తుకి మంచిది. టీచర్ని అడగాలి మనం ఏదైనా, టీచర్ని అడిగేది ఏం పడదు, ఆ టీచర్కి నాకు ఇష్టం లేదు కదా, సో నేను ఆ టీచర్ని ఏమో అడగను అలా అనుకోకూడదు. మన ఈగోని తగ్గించుకొని మనం కనుక ముందుకు వెళ్తే మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? కాబట్టి మనం ఎప్పుడు ఈగో అనేది తగ్గించుకోవాలి. తగ్గించుకుంటామా లేదా? తగ్గించుకుంటాం. జనరల్గా ఈగో ఎందుకు ఫీల్ అవుతుంటారు? ఎవరు ఫీల్ అవుతారు? ఈగో ఎందుకు ఫీల్ అవుతారు? చెప్పాలి ఒక లేచి. వాళ్ళు చదివేస్తారు ఫ్రెండ్స్ మధ్య ఈగో ఎందుకు వస్తుంది? వాటి మీద కూడా మనం కాంపిటేటివ్గా ఎక్కాలి. అవునా కాదు? అన్హెల్తీ హ్యాబిట్స్ ఉన్నాయా మనకి? లేవా? ఎవరికి లేవా అన్హెల్తీ హ్యాబిట్స్? సో ఎవరు చూడటం తింటా లేదు, లేస్ తింటా లేదు, కూల్ డ్రింక్స్ తాగట్లేదు, పిజ్జాలు బర్గర్లు లేకపోతే ఏం తింటా లేదు, మరి అది అన్హెల్తీ కాదా? ఎవరు చెప్పారు మీకు అది హెల్తీ అని? తను చెప్పాడు. ఓకేనా? తను హెల్తీ హ్యాబిట్స్ అని చెప్పాడు. వేస్తున్నాం, కూల్ డ్రింక్స్ తాగడం. నువ్వు ఎంత చదువుతున్నావు కదా, నీకు నాలెడ్జ్ ఉందా లేదా? కొంచెం సేపు ఈ డయాగ్రామ్స్ అవన్నీ పక్కన పెట్టు. నేను చెప్పేది ఓకే. ఐ నో వర్క్ ఈజ్ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ టీచర్ పీరియడ్, కానీ అట్ ద సేమ్ టైం నేను చెప్పేది కూడా కాలక్షేపం. ఈ ప్రిన్సిపల్ గారు చెప్తేనే వచ్చాను. ప్రిన్సిపల్ చెప్పిన ఒకటైనా క్లాస్లో రాణిస్తారా కదా? సో ఈ టీచర్ చెప్పారు కాబట్టి తను చెప్పాడు అని హెల్తీ డేస్ నువ్వు నమ్మేస్తావా? 10th వరకు చదివావు కదా, నీకు నాలెడ్జ్ ఏం లేదా? మీ స్కూల్లో టీచర్స్ చెప్పట్లేదా? అంటే దానికి వాడే ప్రోడక్ట్స్ అవి మంచిగా కాదా? మరి అలాంటప్పుడు తను చెప్పేది నమ్మడమేంటి? ఈ నాలెడ్జ్ ఏమైంది? తెస్తే తినదు, తను తింటాడు. అన్హెల్తీ హ్యాబిట్స్ నుంచి కూడా మనం కాంపిటేటివ్గా దాన్ని ఓడించుకోవాలి. మనలో ఉన్న అన్హెల్తీ హ్యాబిట్స్ సిద్ధాంతం, మనలో ఉన్న అన్హెల్తీ హ్యాబిట్స్ కూడా ఓడించాలి. ఇష్టమైన నుంచి తింటూనే ఉంటాం. అంతేనా? మన లేదా రోజు ఎన్ని తింటారు? 5 చిప్స్ తింటా, 5 ప్యాకెట్స్ తింటా. 5 చిప్స్ ప్యాకెట్స్ 5 ప్యాకెట్స్ నిజంగా ఎందుకు పడుకుంటా? ఎందుకు ఫైట్ చేస్తున్నారు? తినకూడదు. ఇవాళ తినద్దన్నానని రేపటి నుంచి మానేలేదు. నేను కూడా మానడం వారానికి ఒక ప్యాకెట్ తిను. ఎప్పుడు నీకు మార్క్స్ గోల్ పెట్టు, అంత బాగా వచ్చాడు. వారానికి ఒకటి తిను, 2 తినేవాటిని ఒకటి. అలా గ్రాడ్యువల్గా తెచ్చుకోండి. ఏది మనం ఓవర్ నైట్గా మారితే అద్భుతమా అనుకుంటాం. లేదు జాన్వరి వస్తాగా ఏమనుకుంటాం, రేపటి నుంచి ఎక్సర్సైజ్ చేయాలి, అబ్బాయి ఆడకూడదు, చూడు మాట్లాడగానే ఇంట్లో హోంవర్క్ ఇవ్వాలి చేసేయాలి. ఇంకా లేదా వర్క్ చేస్తాం, 30th చేస్తాం, 14th చేస్తాం, 15th సండే వస్తాం, అయితే 16th ఎందుకు వారం ఎండింగ్లో మొత్తం అన్ని కలిసి వస్తుంది అనుకుంటావా లేదా? ఇంకే మనకి కూర్చుంటే చాలు అయిపోయింది. అవునా? సో కాబట్టి ఏది ఓవర్ నైట్లో మారకూడదు. మారడానికి ట్రై చేయాలి, గ్రాడ్యువల్గా ట్రై చేయాలి. ఇవాళ 3 చేస్తే
రేపు 2 తినడు, ఎల్లుండి 1 తినడు, తర్వాత హాఫ్ ప్యాకెట్ తినడు. అలా గ్రాడ్యువల్గా పెంచుకోవాలి. అలా చేసుకుంటారా చేసుకోవాలి. మీకు హెల్తీ ఉంటేనే, మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీరు బాగా చదువుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనలో ఇంకా ఏం బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి, వాటిని మనం పాజిటివ్గా ఎలా ఓడించాలి. మనలో లేని డిసిప్లిన్ ఉందా? అందరికీ డిసిప్లిన్ ఎవరికి ఉంది? చేపట్టండి. లేదు చాలు ఇదరా డిసిప్లిన్ ఉంది అన్నవాళ్ళు కాంపిటెన్స్ చాలా తక్కువ. సో డిసిప్లిన్, పొద్దున్నే లేచి యోగా చేయడం అనేది డిసిప్లిన్, టైంకి చదువుకోవడం డిసిప్లిన్. చేస్తారు టైంకి, రోజు ఒక టైంకి పడుకోవడం. 9:30, 10 o'clock అంటే ఆ టైం వల్ల పడుకోవడం, అది డిసిప్లిన్. టైంకి 5:30, 6 లేవాలంటే ఆ టైంకి లేవాలి. స్కూల్కి 9 అంటే 9కి రావాలి. ఇవన్నీ కూడా క్రమశిక్షణలో భాగమే. టీచర్ అడుగుతున్నారనుకో, మీ టీచర్ ఏదైనా క్వశ్చన్ అంటే నేను చెప్తాను అందరూ ఒక్కసారి ఆన్సర్ చెప్పేస్తారా? ఎవరు చెప్పరా? చెప్పరా? టీచర్ చెప్పినప్పుడే లేవడం, టీచర్ వచ్చినప్పుడు లేవడం, లేవడం, టీచర్ ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండడం, ఇవన్నీ కూడా డిసిప్లిన్లాగా వస్తాయి. మీరందరూ డిసిప్లిన్గా ఉంటున్నారా? ఒకసారి ఆలోచించండి. టీచర్ ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉంటున్నారా? టీచర్ సైన్స్ టీచర్ ఎక్కడ చెప్తుంటారు, బోర్డు మ్యాథ్స్ చేయించుకుంటారు, కింద రాస్తుంటారు. ఇంట్లో చేయగా హోంవర్క్ మర్చిపోతాం కదా, మమ్మీతో పాటు సీరియల్ చూస్తారు. మర్చిపోతామా లేదా? గర్ల్స్ అయితే అమ్మతో పాటు సీరియల్ చూస్తారు, బాయ్స్ పక్కన పోయి క్రికెట్ గ్రామాలు పక్కన ఉంటుంది. మర్చిపోతారా లేదా? సో నెక్స్ట్ డే వచ్చి పైన టీచర్ ఒక సబ్జెక్ట్ చెప్తారు, నిన్న మనం హోంవర్క్ రాస్తాం. ఎందుకంటే మ్యాథ్స్ టీచర్ చాలా స్ట్రిక్ట్, మొత్తం వేయాలని వేసేస్తారు హోంవర్క్. సో మనం ఏ టైంకి ఏది చేయాలి అనేది డిసిప్లిన్గా చేసుకుంటే కాంపిటేటివ్గా మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీ టైం మేనేజ్మెంట్ చేయలేకపోవాలి. టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా చేస్తున్నామా? రోజు 1 hour చదువుకోవాలనుకుంటున్నాం, చదువుతున్నాం. అట్లీస్ట్ 1 hour అయినా ఎవరు చదువుతున్నాను తెలియదు. మీరంతా 10th వచ్చారు, సో డైలీ 1 hour కూడా మీరు అందరూ చదవాలి. మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 9th ఎన్ని వచ్చాయి? ఇప్పుడు ఇంకా యూనిట్ టెస్ట్ అవ్వలేదు కదా. 9th ఎన్ని వచ్చాయి? హాఫ్ ఇయర్లీలోనూ క్వార్టర్లీలోనూ చూద్దాం కదా, ఎన్ని వచ్చి ఉంటాయి. ఆఫ్ చేసి అలా చేస్తున్నావు. దీనికి ఎన్ని వచ్చినాయి ఎవరికైనా తెలుసా? నిల్వ ఫస్ట్ నేను క్వశ్చన్ అడుగుతున్నా, ఈ దగ్గరకు వచ్చా బెల్ కొట్టినా కదలడానికి లేదు కదా, సైలెంట్గా క్లాస్ ఉంది. 9th ఎన్ని మార్క్స్ వచ్చింది? యూనిట్ టెస్ట్ క్వార్టర్లీ దేనికి వచ్చినాయి? 25 ఎన్ని వచ్చింటాయి? 100కి అయితే ఎన్ని వచ్చింటాయి? 50కి 80యా? 80 50రా, 50కి 80 వస్తాయా? 18. ఓ నో ఇష్యూ, తప్పేది. 18 వచ్చింది. ఈసారి 22 తెచ్చుకో, 25 తెచ్చుకో. 18 వచ్చి అదేమో తప్పు కాదు. పిల్లలు శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడు 10th శ్రద్ధ పెడితేనే నీ భవిష్యత్తు బాగుంది. కాబట్టి డైలీ హోంవర్క్స్ చేసుకోవడంలో హాఫ్ అన్ అవర్ చదువుకోవడానికి 1 hour. ఎందుకంటే 10th అనేది మెయిన్. ఇప్పుడు మీరు చదివినా చదవకపోయినా పాస్ అయిపోతూ ఉంటారు, అవునా కదా? ఇప్పుడు మాత్రం పాస్ అవ్వాలి అంటే నెక్స్ట్ వెళ్ళాలి అంటే పాస్ అవ్వట్లేదు, అవునా? పాస్ అవ్వాలా? 50కి 20 దాటాలా వద్దా? అలా అయితే మనం కూడా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఆడుకోవడానికి కూడా టైం కావాలి. మనకి ఇవ్వండి ఒక 1 hour
స్కూల్లో సో మిగతా 8 hours అనా పక్కన 8 hours పడుకుంటాం, 8 hours స్కూల్లో ఉంటాం. మిగతా 8 hours నువ్వు ఎలా ప్లాన్ చేసుకుంటావు టైం మేనేజ్మెంట్? ఏమా ఏంటమ్మా 8 hours గేమ్ ఆడేస్తావా? నన్ను స్కూల్కి దేనికి వస్తున్నావు? ఎప్పుడు హోంవర్క్ చేస్తావు? ఎప్పుడు నీ భవిష్యత్తును చేసుకుంటావు? మన పేరెంట్స్ మనల్ని ఎంతో కష్టపడి చదివిస్తారు. మనమందరం గోల్డెన్ స్కూల్లో మన పేరెంట్స్ అంతా కోర్టు సంపాదించండి. అమ్మాయిగా మీ పేరెంట్స్ అయితే మా పేరెంట్స్ ఎంతో కష్టపడి సంపాదిస్తే మనం ఇక్కడ ఉన్నాం. రేపు మనం వాళ్ళని ఇంకా శుద్ధంగా చూసుకోవాలి అంటే మనం ఇప్పుడున్నది కష్టపడాలి. ఈ టైం 8 hours గేమే ఆడితే ఒప్పు చదువుకుంటాము. మీకంటూ భవిష్యత్తులో ఏం సాధించాలి అని లేదు. నాకేదో షాప్ ఉంటే అదే షాప్ మెయింటైన్ చేసేసుకుంటారు. నాకు సైకిల్ షాప్ ఉంది, నువ్వు కూడా సైకిల్ షాప్ మెయింటైన్ చేస్తావు. రేపట్లో సైకిల్ తొక్కే వాళ్ళు ఉంటారు 5 ఏళ్ళ తర్వాత. అప్పుడు నీకు బైక్స్ బిజినెస్ చేయాలి. డాడీ సైకిల్ బిజినెస్ చేస్తే నువ్వు బైక్ చేయాలి. సైకిల్కి 5 lakhs ఉంటే ఇన్వెస్ట్మెంట్ సరిపోవచ్చు, బైక్స్ అది సరిపోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలి. అంత సంపాదించాలంటే మీరు కష్టపడాలి, మీరు బాగా చదువుకోవాలి. మన పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివిస్తానమ్మా. వీళ్ళందరికీ 8 hours గేమ్ ఆడతా, నేనేమో రోజుకి 100 రూపాయలు వేసి తింటా. ఇది కాదు నాన్న మీ భవిష్యత్ అనేది. వారికి 3,000 వస్తే వారికి 3,000 వస్తే ఏంటి గేమ్ ఆడుతుంది పోయే ఉన్నదా? వచ్చేది ఏదైనా ఉంది అంటే పోతుంది కదా. డబ్బులు పోయినప్పుడు ఆపేస్తాను. మీ పేరెంట్స్కి తెలుసా నువ్వు ఏం ఆడుతున్నట్టు? వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. తెలీదా? తప్పమ్మా, నువ్వు చదువుకోవాలి. స్టేజ్లో చదువుకో. ఈ గేమ్స్ అంత ఇంట్రెస్ట్ ఉంటే బాగా చదువుకొని నువ్వే గేమ్ డిజైన్ చేసేది. ఈ లక్షలు వస్తాయి నీకే. ఈ 1,000-2,000 ఇప్పుడు వస్తాయి పోతాయి. నువ్వు బాగా చదువుకొని ఒక గేమ్ డిజైనర్ కింద అయినప్పుడే నీకే lakhs crores వస్తాయి కదా. ఆ శ్రద్ధ, ఆ డెడికేషన్ చదువు మీద పెట్టు. ఈ 1 year పెట్టు. తర్వాత నువ్వు టెక్నాలజీ వైపు వెళ్ళి నీ ఇంటర్లో డిగ్రీలో ఆ గేమ్ డెవలపింగ్ ఏంటో దానికి సంబంధించిన ఏదో నేర్చుకో. అందులో నీ నైపుణ్యాన్ని ప్రదర్శించు. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. గేమ్ ఆడటం కూడా ఈజీ కాదు. ప్రతి ఒక్కరు గేమ్లో నిలబడదు. కానీ ఆ టాలెంట్ మనం డబ్బులు పెట్టి ఆడటంలో కాదు, ఆ గేమ్ డిజైన్ చేయడంలో మనం పెట్టచ్చు. అలా మనల్ని మనం నువ్వు మార్చుకోవచ్చు. ఇంకా మనం ఏమనుకుంటాం, నెగిటివ్ థాట్స్ ఉంటాయి మనలో. దాని నుంచి కూడా మనం కాంపిటీషన్గా నెగ్గాలి. మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ నుంచి టీచర్ ఎవరు వచ్చి రాస్తారు బోర్డు మీద అంటే సగం మంది లేదు. అవునా కాదు? ఏమో తప్పు రాస్తానేమో అనుకుంటామా లేదా? తప్పు రాస్తానేమో, నేను సరిగ్గా రాలేదు, స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందని తప్పు వాడతారేమో. అవునా? టీచర్ నన్ను తింటారేమో తప్పు చెప్పినందుకు. అలా ఎప్పుడు నెగిటివ్గా ఉంటుంది. ఆ నెగిటివిటీ అనేది ఓకే, నెగిటివిటీ తీసేసి పాజిటివ్గా ఆలోచించాలి. ఏమో నేను రాసింది కరెక్ట్ అయితే క్లాస్ కూడా తీస్తారేమో టీచర్. టీచర్గా లేదా టీచర్ అప్రిషియేట్ చేస్తారా? ఈసారి అప్రిషియేట్ చేస్తున్నారు టీచర్. బోర్డు మీద రాస్తే క్లాప్స్. ఎవరైనా కొట్టించుకున్నారా క్లాప్స్? సో మీరందరూ క్లాప్స్ కొట్టించుకోవడం మీకు అంది కదా. నేను కూడా బోర్డు మీద రాయాలి, క్లాప్స్ కొట్టించుకోవాలి. గుర్తింపు అనేది గొప్పరా? గొప్పంటారా గొప్ప? సో మనకున్న మిగతా 8 hours ఒక 2 hours మనం
కాలకృత్యాలకి దీనికి దానికి గడిపేసిన 1 అవర్ ఆడుకోవడానికి గడిపేసిన ఉన్న 6 గంటలు. ఆ 5 గంటల్లో 10th కాబట్టి 2 అవర్స్ కంపల్సరీ చదువుకుంటాయి. అట్లీస్ట్ 2 అవర్స్. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్. మార్నింగ్ 5కి లేకండి, 6కి లేకండి, 7 వరకు చదువుకోండి. ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక 1 అవర్ చదువుకోండి. శ్రద్ధగా టీచర్ చెప్పేది వింటే, శ్రద్ధగా చదివితే ఆ 2 అవర్సే చాలు. టీచర్ చెప్పేది శ్రద్ధగా వినండి. పక్కవాడు టీచర్ ఎదుర్కొన్నవాడు ఏదో రాస్తున్నాడు, వాడి మీద కంప్లైంట్ చేయడం కాదు. ఇలా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. చేసుకుంటారా? మీరు టీవీ చూస్తున్నారు, అది చూడాలి, గ్యారెంటీ చూడాలి. మీకు 6 గంటల టీవీ చూడకపోతే నడవదు. ప్లేన్ చూస్తారు, డయాగ్రామ్స్ ఇస్తారు టీచర్. టీవీ చూస్తే డయాగ్రామ్ చేసుకోండి. ఇంపోజిషన్స్ ఇస్తారు, 5 times రాయండి. ఖాళీగా కూర్చొని మాత్రం టీవీ చూడద్దు. అమ్మకి హెల్ప్ చేస్తూ టీవీ చూడండి. వేరే ఏదైనా మీ పని, బుక్స్ నోట్బుక్స్ అట్టలు వేసుకుంటూ టీవీ చూడండి. అంతే తప్ప టైం పాస్ మాత్రం ఖాళీగా కూర్చొని టీవీ చూడండి. మీరు టీవీ చూస్తున్నారంటే ఎక్కడ ఒక పని కూడా చేయాలి. అంటే రోజు మీరు చూసే పావున అంతకంటే కూడా ఎక్కువ చూడదు. ఈ ఇయర్ ఒక ఇయర్ వన్స్ మీరు 10th అయిపోతే మీరందరికీ గోల్స్ ఉంటాయి కదా. అట్లీస్ట్ కానిస్టేబుల్ అవ్వాలన్నా కూడా 10th పాస్ ఎన్సీసీలోకి అన్నిటికీ 10th సర్టిఫికేట్ ఉంటారు. అది లేకపోతే దానికి 1 సప్లిమెంటరీలు నెక్స్ట్ ఇయర్ ఇలాంటివి ఉండదు. అదే సర్టిఫికేట్. దానికోసం మనం కష్టపడాలి. ఇంకో చిన్న కథ చెప్తాను. ఒక రాజు గారు బాగా అలసిపోయారంట. ఒక చీర నేసే వాళ్ళు దగ్గరికి వచ్చారు రాత్రి రాసి చేయడానికి. వస్తే అప్పుడు ఆ రాజుగారు అన్నారట, నేను రాత్రి పడుకుంటాను, నేను అలసిపోయాను. అతను రాజు అని చెప్పలేదు. ఓకే, రాజుని నేను అని చీరలు చేశాను చెప్పాను. సరే పడుకోమన్నారు. రాజు మర్యాద చేశారు ఇంట్లో వాళ్ళు. రాజు పడుకొని కొన్ని చేసేసరికి అతను చీరలు చేస్తున్నాడు. ఓకే, అదేనా మన ఇంట్లో గెస్ట్ వస్తారు, వాడు పడుకోతున్నారని మనం ఎవరు మానేస్తాం, లేవగానే మన పనులు మనం చేసుకుంటాం. వాళ్ళ రాజుగారు చేసేసరికి వాళ్ళ పనులు వాళ్ళు లేచి చూసేసరికి అతను చీర నేస్తున్నాడు. చీర నేస్తూ అతనికి చేతిలో ఒక తాడు ఉంది. రాజుగారు అడిగారు, నేను చీర నేస్తున్నాను, చేతిలో తాడు ఎందుకు? ఆవు చేయాలో కలుపుతున్నాడు, మాకు కలిపేది. ఆవు అప్పుడప్పుడు కలుపుతాడు, రెగ్యులర్గా కదిలినప్పుడు ఒకటి తాడు ఉంటే చాటు పడుతున్నాడు. సో అందులో చేతిలో తాడు ఉంది అంటే సరే నడుముకి ఒక గంట ఉంటుంది. గంట ఉంటుందండి. అతను రాజువారి చీరలు వేసి అతనికి తెలియదు. అసలు ఎందుకు ఉంది అని అంటే ఇప్పుడప్పుడు ఎక్స్ట్రా వస్తాయి. దాన్ని ఉంది కదా ఇంట్లో, ఆ ఎలకల్ని తోలడాలి. ఈ ఎలకలు వస్తుంటుంది, నాకు గంట పడగానే వెళ్ళిపోతాను. సో అప్పుడు నేను గంట పడతాను. ఎప్పుడు ఒక పెద్ద కర్ర ఉంది, ఆ కర్ర దేనికండి అన్నాడు. కర్ర దేనికండి అంటే అక్కడ బయట కాకులు ఎండబెట్టింది మామిడి, కాకులు తింటాయి. ఈ కర్రతో అది తాడిలా ఊపితే ఆ నల్ల జెండాకి కాకులు ఎగిరిపోతాయి అని. ఓకే, బాగుందండి, మీరు ఒక్కసారి ఇన్ని పనులు చేస్తున్నారు. కిటికీ బయట ఎవరు కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళు చేయండి అని అంటారు. అడిగితే నేను చేతితో వేస్తున్నాను, నా నోరు ఖాళీగానే ఉంది కదా, నేను నోటితో వాళ్ళకి పాఠం చెప్తాను, వాళ్ళు నేర్చుకుంటారు. ఇది చాలా బాగుందండి, చేస్తారు, నోటితో పాఠం చెప్తారు. అదేదో వాళ్ళు ఇంటి బయట నిలబడండి, ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు కదా అన్నారు. సార్ ఇంట్లో నేర్చుకోవడానికి వాళ్ళు బయట మట్టి ఉందండి, దాంతో పిల్లలకి మట్టి తొక్కుతూ పాట నేర్చుకుంటున్నారు నేను చెప్పింది.
ఉన్న తరగతి. సో మనం టైం మేనేజ్ చేసుకోవాలి అంటే ఇంత విధంగా చేసుకోవచ్చు. అతను ఒక్కసారి చీర నేస్తున్నాడు, పాటలు చెప్తున్నాడు, కాకుని తోడుతున్నాడు, ఇంట్లో ఎక్కడ రాకుండా చేస్తున్నాడు. మనం మన టైంని ఎలా మేనేజ్ చేసుకుంటున్నాము అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు అలాగే చేస్తూ టీవీ చూస్తూ ఇంకా అమ్మకి సాయం చేయొచ్చు, టీవీ చూస్తూ మీ బుక్స్ అట్లా వేసుకోవచ్చు, టీవీ చూసే బాగుంటుంది. ఆ అరగంట మీరు ఏదో ఒక పని చేసుకుంటూ చూడవచ్చు, ఖాళీగా కూర్చోండి. అవునా కదా? సో టైం మేనేజ్మెంట్ చేసుకోవడం వస్తే రోజుకి 8 గంటలు అనేది చాలా ఎక్కువ. అవునా? ఎందుకంటే 8 గంటలు పడుకుంటే 8 గంటలు స్కూల్లో ఉంటాం కాబట్టి. అవునా కదా? 8 అవర్స్ ఎక్కువైనా కదా. నెక్స్ట్ డిస్ట్రాక్షన్. ప్రతి ఒక్కరికి మన లైఫ్లో ఉండేది డిస్ట్రాక్షన్ కదా ఉండదు. టీచర్ చెప్తుంటారు అక్కడ ఏదో మాట్లాడారు చెప్పి ఇప్పుడే చేసేసుకోవాలి, లేకపోతే ఇంకేమన్నా డిస్ట్రాక్షన్ అనేది ఉండకూడదు. మీరు కాన్సన్ట్రేషన్గా 10 నిమిషాలైనా టీచర్ లెసన్ చెప్తే ఆ సబ్జెక్ట్ మీ మైండ్లో ఉంటుంది. మీరు క్వశ్చన్ ఎగ్జాక్ట్గా రాయకపోయినా దానికి అర్థం వచ్చేలా రాసుకోవచ్చు. టీచర్ చెప్పి బట్టి కాన్సన్ట్రేషన్ చేసుకుని రాయండి. మీ టీచర్ ఒకలా ఆన్సర్, వేరే స్కూల్ టీచర్ ఒకలా. మీకు గుర్తేవాడు ఈ స్కూల్ టీచర్ రాదు, వేరే వాళ్ళు వస్తారు. సో కాన్సెప్ట్ అనేది కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారా? మీ అమ్మ నాన్న మీకోసం చాలా కష్టపడి చేస్తున్నారు, చాలా కష్టపడి చదివిస్తున్నారు. మీ పేరెంట్స్, మా పేరెంట్స్ అందరూ నార్మల్ పర్సన్స్. అంబానీలు, మోడీలు, అంబానీలు కాదు. సో మనం అందరం బాగా కష్టపడి మన లైఫ్లో వాళ్ళకి ఏదైనా సాధించి చూపించాలి, గర్వంగా తలెత్తుకునేలా చేయాలా వద్దా? మన చాలా ఇచ్చారు, వాటి వాళ్ళకి మనం ఎన్నో తిరిగి ఇవ్వాలా వద్దా? లేకపోతే ఏమవుతుంది? అట్లా తిరిగి ఇవ్వకపోతే ఏమైతుంది? రావాలి అంతేనా? రేపటి నుంచి మీరు మీ డిసిప్లిన్గా డిస్ట్రాక్షన్ తగ్గించి చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుకోండి టైం. ఓకేనా అన్నా? మీ పేరేంటి? రాము. ఏం మాట మానేస్తావు? డబ్బులు మానవా? మీ పేరెంట్స్ నెంబర్ నేను మాట్లాడతాను. చెప్పినప్పుడు అలా కోరుకోమని చెప్పారు. ఓకే, అంత బాగుందా? ఇప్పుడు మనం